రాజు మనకు ఆదర్శం. మహాభారతంలో ధర్మరాజు యొక్క పాత్ర ఎటువంటిది, ఎన్ని కష్టాలకు పాల్పడ్డాడు ఆయన. ఎందుకు? కేవలం ధర్మం కోసం. ఇటువంటి వాళ్ళ పరంపరలో వచ్చాం మనం అందరం కూడా. వీళ్ళంతా మనకు పూర్వులు, మనకు సన్మార్గాన్ని చూపించిన వాళ్ళు, మనకు ఆదర్శాన్ని చూపించిన వాళ్ళు. మనం అనుకుంటున్నాం, అయ్యా అదంతా పాతకాలం మాట, ఇవాళ మీరు ధర్మం, న్యాయం, సత్యం అని చెప్తే ఇక్కడ బతకడానికి వీల్లేదు, అవన్నీ పక్కనెట్టేసేయాల్సిందే, అధర్మం, అన్యాయం, అసత్యం వీటి మీదనే మనం ముందుకు పోవాలి అని. అది చాలా పొరపాటు. శాస్త్రంలో ఒక మాట అన్నారు, ఈ అధర్మం చేసేవాళ్ళు, అన్యాయం చేసేవాళ్ళు, అసత్యం చెప్పేవాళ్ళు, వాళ్ళు ముందర బాగా పైకొస్తారు. అది నిజం, పైకొస్తారు, చివరికి సమూలం నాశనం అయిపోతారు. ఎలాగా? రావణాసుడిని చూడండి, దుర్యోధనుడిని చూడండి. భారతంలో రావణాసుడి కథ ఏమైంది? వాడు ఎంతమంది శిష్టులకు హింస పెట్టాలనో అంతమందికి హింస పెట్టాడు. ఎంతమంది స్త్రీలను చెరచాలనో అంతమంది స్త్రీలను చెరిచాడు వాడు. కానీ వాడు త్రిలోక విజయి అయినాడు. చివరికి ఏమైంది వాడి కథ? సమూల నాశనం అయినాడా?